ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 18 మంది మత్స్యకార కుటుంబాలకు 90 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అసలు వారికి ఎందుకు మాట ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమలు సముద్రంలోకి వదిలిపెడుతున్న వ్యర్థాలతో మత్స్య సంపద నాశనమైపోతోందని, తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ధర్నా చేశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వారి సమస్యలను పరిష్కరిస్తారని, ఓ కమిటీని నియమించి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. తాను కూడా కాకినాడ వచ్చి మత్స్యకారులతో సమావేశమవుతారని మాటిచ్చారు. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ కాకినాడ కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకార కుటుంబాలకు బీమా చెక్కులను అందించారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 18 కుటుంబాలకు 30 లక్షలు అందజేశారు. పారిశ్రామిక కాలుష్యం